నిన్న ఫ్రైడే కదా, ఎర్లీగా లేచేసి 7:30 కల్లా ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయాను ఫిష్ తెచ్చుకోవడం కోసం. అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను హాట్ వాటర్ తర్వాత ఆరెంజెస్ తీసుకున్నాను. మా మమ్మీ చేసి సింపుల్ ఫిష్ పులుసు. దీనికోసం మసాలా అయితే పెద్దగా ఏముండదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి యూస్ చేస్తారు. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మధ్య మధ్యలో క్రంచీగా తగులుతాయి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు, కారం, ఆయిల్, చింతపండు రసం అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర అసలు అన్నీ చేత్తో కలిపేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా బాయిల్ చేసుకొని దించేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇదే లంచ్కి తినేసాను. అయితే నైట్కి ఫిష్ ఫ్రై చేయడం కోసం నేను మార్నింగే ఫిష్ పీసెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఆయిల్ తక్కువ వేసి పాన్ ఫ్రై లాగా చేస్తున్నాను. సో దీనికోసం నేను ప్రిపేర్ చేసుకునే మసాలా చూపిస్తున్నాను. అయితే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది. నేను 6 పీసెస్కి చేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ కిడ్స్కి సపరేట్ చేయడం కోసం కారం వేయకుండానే మొత్తం అన్నీ కలిపేసి, కలపడం అంటే దీన్ని ఆయిల్తోనే కలుపుకోవాలి, దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదు. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఫస్ట్ కిడ్స్ కోసం ఒక 2 పీసెస్కి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కారం యాడ్ చేసుకొని మిగతా పీసెస్కి కూడా నీట్గా అప్లై చేసేసి మ్యారినేషన్కి మార్నింగే ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఫ్రై చేసే ముందే బయటకు తీసుకున్నాను. అయితే దీనికి మీరు ఏదైనా ఐరన్ తవా లాంటిది లేదంటే దోస పెనం అయినా సరే యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను దోస పెనంది ఐరన్ది యూస్ చేస్తున్నాను. దీనికోసం లైట్గా పెనం మీద ఆయిల్ అప్లై చేసేసి ఫస్ట్ కారం లేని 2 పీసెస్ని ఫ్రై చేయడానికి పెట్టేసుకున్నాను. సో ఇది 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఒకవైపు పెట్టుకొని దీని మీద కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుంటే కింద నుంచి ఫ్రై అవుతూ పైనుంచి స్టీమ్ అవుతూ బాగా ఫ్రై అవుతుంది అనమాట. చూసారు కదా, అది అయిపోయిన తర్వాత మిగతా అన్ని పీసెస్ని కూడా ఇంకొంచెం ఆయిల్ వేసేసి పెట్టేసి దీనిపైన కొంచెం ఖచ్చితంగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే అసలు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది ఫిష్ పీసెస్కి. సో ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోతాయి అన్నమాట ఫిష్ పీసెస్. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లోనే మంచిగా మనకి ఫిష్ ఫ్రై అనేది గోల్డెన్ కలర్లో కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. సలాడ్తో తినేసాను ఈ ఫిష్ ఫ్రై. తర్వాత కిండర్ పాప్స్కి వెళ్ళి 2 టైప్స్ ఆఫ్ పాప్సికల్స్తో నా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేని ఎండ్ చేసేసాను.